యాక్చువల్గా ఆయన డాక్టరేట్ వచ్చినందుకు మనం సన్మానం చేద్దామని డీటెయిల్స్ ఇవ్వమంటే ఆయనకు వచ్చిన అవార్డ్స్ ఆయనకు వచ్చిన ఆయన సర్వీస్ చేస్తున్న సంస్థల పేరు చెప్తేనే 3 పేజీలు అంటే అలాగే 3 వచ్చాయి. 3 వస్తే గవర్నమెంట్ అప్డేట్ చేయాలంటే పేపర్ చేసి బెస్ట్ పెడితే మొత్తానికి ఒక సైటేషన్ అంటే తయారు చేసాము. అందులో అన్ని సంస్థలు ఉన్నాయి. ఆయనకు వచ్చిన అవార్డులు అయితే మోర్ దెన్ 200 ఉన్నాయి. ఆయనకు వచ్చిన అవార్డులు కూడా అన్ని హైలైట్ సైటేషన్ లో. కాకపోతే ఇలాంటి వ్యక్తి అంటే రాజస్థాన్ లో పుట్టిన ముందుగా ఇక్కడ వచ్చేసిన క్రీడాకారులకు ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. ముందుగా వేదిక మీదకి డాక్టర్ మంగవరప్రసాద్ గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే చేసినటువంటి శంకరపత్రం బాబ్జీ గారు పోలీస్ కమిషనర్ వేదిక రావాల్సింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ఇన్సిడెంట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా వెటరనరీ అసోసియేషన్ నుంచి ఇప్పటికీ విశాఖపట్నంలో 45 years నుంచి కానీ అసోసియేషన్ రన్ అవుతుంది. దీంట్లో ప్రతి సంవత్సరం కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్ విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. అది పోలీస్ బ్యాస్ గ్రౌండ్లోనే మనం ఎవ్రీ ఇయర్ కూడా మనం మా డిస్ట్రిక్ట్ మీట్ స్పోర్ట్స్ వెటరనరీ మన గ్రౌండ్లో చేయడం జరుగుతుంది సార్. మరి ఆ గ్రౌండ్కి పర్మిషన్ ఇస్తున్న ప్రతిసారి కమిషనర్ గారు మనకి ఎప్పుడు కూడా కాదనకుండా ఏ కమిషనర్ గారికి వచ్చినా మనకి ఆ గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రౌండ్లోనే మనం ఇంకా సెంటర్ పాయింట్గా విశాఖపట్నం ఉంటుంది. పాడేరు పార్వతపురం నుంచి కూడా మన డిస్ట్రిక్ట్ మీట్కి వస్తారు. కాబట్టి సెంట్రల్గా ఉంటుంది. అదే గ్రౌండ్లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 26ని సార్ మనం గ్రౌండ్లో చేస్తున్నాము. దాని పర్మిషన్ కోసం అలాగే అక్టోబర్ 26ని మన డిస్ట్రిక్ట్ మీట్ పోలీస్ బ్యాస్ గ్రౌండ్లో ఉంటుంది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా స్టేట్లో December 2nd సాటర్డే సండే గుంటూరులో స్టేట్ లెవెల్లో టోర్నమెంట్ ఉంటుంది అథ్లెటిక్స్. దాంట్లో కూడా ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా అక్కడ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కూడా మెడల్స్ వస్తాయి. అక్కడ వచ్చిన తర్వాత నేషనల్స్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తాం. February 13, 14, 15 మధ్యప్రదేశ్ జబల్పూర్లో యూనివర్సిటీ గ్రౌండ్లో ఆల్రెడీ అది డిక్లేర్ అయింది. అది ఆల్రెడీ అందరికి కమ్యూనికేట్ జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ అయిన స్టేట్ అయిన తర్వాత నేషనల్. అలాగే మార్చిలో ఇంటర్నేషనల్ బ్యాంకాక్లో ఉంటుంది. దానికి కూడా ఇంటర్నేషనల్ నేషనల్ సెలెక్ట్ అయిన అందరికి కూడా ఇంటర్నేషనల్ బ్యాంకాక్లో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. మన పెద్దలు ఇప్పుడే కమలవేలి గారు తెలియజేశారు. ఎవరైతే మెడల్స్ వస్తారో వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని పంపిద్దామని చెప్పారు. అంటే ఇండియా లెవెల్ వెళ్తుంది. మన విశాఖపట్నం నుంచి కూడా ఎక్కువ మందిని పంపిద్దామని మన చీఫ్ కెప్టెన్ ఇలా చెప్పారు. మరి ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ సంవత్సరం మరి ఇంత సర్వీస్ చేసిన కమలవేలి గారికి మేళంలో ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ డాక్టరేట్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఆయన డాక్టరేట్ అన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా కూడా ఇక్కడ సన్మానం చేయడం కోసం పెట్టాం. అలాగే జూలైలోని మేలో మలేషియా, జూలైలో శ్రీలంక వెళ్ళిన మన అథ్లీట్స్ మెడల్ సాధించుకొచ్చారు. మరి మేలో వెళ్ళిన మన అథ్లీట్స్కి 6 gold, 3 silver, 3 bronze వచ్చాయి. టోటల్ 12 medals వచ్చాయి. ఓన్లీ 6 members పార్టిసిపేట్ చేస్తాం మనకి కాబట్టి. అలాగే శ్రీలంకలో ఇండియా నుంచి 28 members పార్టిసిపేట్ చేస్తాం. కానీ విశాఖపట్నం ఇద్దరమే. వాళ్ళకి కూడా మన ఇండియా నుంచి కూడా టోటల్ 10 gold, 16 silver, 15 bronze, టోటల్ 41 medals మనకి రావడం జరిగింది. అందులో మన విశాఖపట్నం జిల్లా వాళ్ళని ఈ రోజు ఇక్కడ సన్మానం చేయడం జరుగుతుంది. దానికి గురించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రభుత్వంగా మన ట్రస్టీలో అండ్ కమలవేలి గారు చెప్పారు. ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఒక ఫండ్ తయారు చేసి ఆ ఫండ్తో మన అథ్లీట్స్ అందరినీ పూర్ అథ్లీట్స్ని అలాగే ఇంటర్నేషనల్ అథ్లీట్స్ కూడా మనం చేద్దామని తెలియజేశారు. మరి దానికి కూడా ప్రతి ఒక్కరు అంటే ఏదో కొద్దిమంది చేసిన కానీ ఆ ట్రస్ట్లో ఎవరైనా డొనేట్ చేయొచ్చు. దాంట్లో ఎవరికైనా ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ ఒక ఆథరైజ్ రిజిస్టర్డ్ బాడీ అండర్లో ఉంటుంది. దాన్ని కూడా ఆడిట్ అకౌంట్ అంతా చేస్తూ దాన్ని ఎలా ఉపయోగించాలన్నది గైడ్లైన్స్ కూడా తయారు చేస్తాం. అది కూడా త్వరలో రిజిస్ట్రేషన్ అవుతుంది 1 weekలో. ఈ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి ₹1 చేద్దాం. 1 కాదు 2 కాదు. ఆశ్చర్యం మనం
చేస్తే యాక్షన్ అలాగే, కానీ ఆయన టార్గెట్ అవ్వదు. ప్రస్తుతంగా మనం చేద్దాం, ₹1,00,00,000 పెడతాం, మనలో మనం చేద్దాం. మీకు ఎందుకు మన ఎవరున్న అథ్లీటు నేషనల్ స్టేజ్ ఇంటర్నేషనల్ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్ళలేనప్పుడు జెన్యున్ గా ఉంది, మంచి వర్క్ ఉంది, వెళ్ళలేని డెఫినెట్ గా మనం పంపిద్దాం. అలాంటి వాళ్ళ కోసం మనం పెడదాం. ఇది మనం డెఫినెట్ గా అనేసరికి సార్ మంచి చాలా మంచి కార్యక్రమం సార్, మీకు ఇలాగ దొరకడం నిజంగా మా అదృష్టం, మా స్టేషన్ చేసిన అదృష్టం అని చెప్పి సార్ చెప్తే, సార్ మనం ఎంత త్వరగా చేద్దామని ఆల్రెడీ 2-3 మంది ట్రై చేస్తున్నాం. ఆ ట్రైన్లోకి వచ్చింది, మొత్తం డ్రాఫ్ట్ అంతా తయారైంది. మనం రిజిస్ట్రేషన్ వెళ్దాం. ఇప్పుడు ట్రస్టీగా పెట్టిన సార్ ముగ్గురు, ఇంకా నండూరు రామకృష్ణ గారు, నేను 6 ట్రస్టీ పెట్టాం. ఆ ట్రస్టీ అండర్లో ఈ నిధి బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేసి ఆదాయంగా ఉంటుంది. దానికి చైర్మన్ గా మనకు కొంతమంది ఉంటారు. అలాగే మరి మనకి ఇంత సహాయం చేస్తున్న కమలబేడి గారికి మనకే కాదు, ఆయన చేస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. ఆయన చదవాలంటే ఆ బళ్ళు దిగిపోతే ఆ బట్టి పోతా ఉన్నారు. గౌరవ మరి చూసుకోవాలి. ఈరోజు మనం ముఖ్యంగా రైతుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నన్ను పిలిచారని ఆర్గనైజర్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మన ఒలింపిక్స్ లో మోటో ఉంది సిటిఎస్ ఆల్టియస్ ఫోర్టియస్, అంటే హైయర్, స్ట్రాంగర్, ఫాస్టర్. మన ఈరోజు శ్రీలంకలో ఎన్ని మెడల్స్ సాధించారని, వేరే దేశాల్లో ఎన్నో మెడల్స్ సాధించారని అన్ని వింటే మాకు అనిపిస్తుంది మన వైజాగ్ లో చాలా మంది టాలెంటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారండి. కానీ బయటికి వెళ్ళాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. అక్కడ ఇంటర్నేషనల్ పోటీలు చాలా జరుగుతాయి. ఇంటర్నేషనల్ అంతర్జాతీయ లెవెల్లో ఇంటర్నేషనల్ పోటీలో పాల్గొనాలంటే డబ్బు ఖర్చు అవుతాయి. స్పాన్సర్స్ ముందుకు రావాలి, సాయం చేయాలి, అప్పుడే వాళ్ళు వెళ్తారు అండి, అప్పుడు మెడల్ సాధిస్తారండి. మన వైజాగ్కి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారండి. కానీ అది ఎప్పుడు సాధ్యం? అటువంటి కమల్ వేద్ లాంటి మనుషులు ఉంటేనే సాధ్యం. అది సాధించలేదు. నేను కూడా నా ఇక్కడ 1 year 1 month పూర్తి అయింది. చాలా మంది వస్తారు నా దగ్గరికి, సార్ నేను ఇది సాధించాలి కానీ పేదరికం వల్ల సాధించలేకపోతున్నాం. అప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి సార్ హెల్ప్ చేయండి. ఆయన ప్రతిసారి హెల్ప్ చేశారండి పేదవాళ్ళు. ఇప్పుడు మన ప్రపంచంలో చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ దాతలు ఆ మానవత దృక్పథంలో తక్కువ మంది ఉన్నారండి. అటువంటి తక్కువ మనుషుల్లో, గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. సో నేను సభముఖంగా ఆయనకు ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మీరు అందరికీ హెల్ప్ చేయాలి. అందుకే ట్రస్ట్ ఈరోజు ఆయన చెప్పారండి, మనకు ఎంతో గర్వకారణం ఈ ట్రస్ట్ తయారు చేయడం. చాలా మంచి, ఇది శుభ పరిణామం. ఎందుకంటే నేను ఇంతకుముందు క్యాల్కట్లో ఉన్నప్పుడు చూశాను, అక్కడ ఈ వైజాగ్లో లేదు. అక్కడ ఒక గోడ మీద వాళ్ళు రాస్తారండి, మీకు మీ ఇంట్లో ఎక్స్ట్రా చీరలు ఉంటే, ఎక్స్ట్రా షర్ట్స్ ఉంటే, ఎక్స్ట్రా ట్రౌజర్స్ ఉంటే ఇక్కడ పెట్టి వెళ్ళిపోండి. లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ ఇష్టం ఉన్నట్టు షార్ట్ ట్రౌజర్స్, చీరలు తీసుకెళ్తారు. వైజాగ్లో ఉందా? లేదు కదా, ఫెయిల్ అయిపోయింది. అదే మాదిరిగా రెఫ్రిజిరేటర్ ఒకటి పెట్టడం, అందులో హోటల్స్ నుండి ఎక్స్ట్రా ఫుడ్ అక్కడికి తీసుకొచ్చి పెట్టడం, ఆ ఎవరికి భోజనం ఆకలి ఉన్న వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ భోజనం తీసుకెళ్తారు. అది కూడా కొన్ని సిటీస్లో ఉన్నాయి. అంటే మనం ఇటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మన చోట, మన నగరంలో పెడితే ఎలా ఉంటుందని అది ఒక ఆలోచన. సిమిలర్లీ
మనం క్రౌడ్ ఫండింగ్ విన్నాము. క్రౌడ్ ఫండింగ్ అంటే అనుకోండి, నా కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నారండి, ఒక ఆపరేషన్ చేయాలంటే 50 లక్షలు ఖర్చు అవుతాయి. అప్పుడు మేము ఇంటర్నెట్లో పెట్టాం, మా ఈ సో ఈ వైద్యం అవసరం, అంతా డబ్బు కావాలి. చాలామంది నమ్మి డబ్బు పంపిస్తారు అకౌంట్కి. కొందరు ఇలా నమ్మి పంపించి మోసపోయారు కూడా. సో ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఫ్రాడ్ కూడా చాలామంది ఇలాగే ఫ్రాడ్ కూడా చేస్తారండి. చాలామందికి నిజంగా డబ్బు చాలా అవసరం. సో నేను ఇంతకుముందు కూడా ఒక ఐడియా ఫ్లోట్ చేశాను. ఈరోజు మరొకటి ఐడియా ఫ్లోట్ చేస్తున్నా. మన వైజాగ్ నగరంలో సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ చాలామంది ఉన్నారండి. మనం ఒక ప్లాట్ఫామ్ తయారు చేయగలిగితే ఈ ప్లాట్ఫామ్లో దాతలు ముందుకు వచ్చి మేము దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోవైపు వ్యక్తులు వచ్చి సార్ మాకు ఇది అవసరం, నేను శ్రీలంక వెళ్ళాలి, ఒక పోటీలో పాల్గొనాలి, నాకు అంత డబ్బు కావాలి, నేను స్విట్జర్లాండ్లో ఆ అథ్లెటిక్స్ పోటీ జరుగుతుంది, నేను అక్కడికి వెళ్ళాలి, నాకు అంత ఫండ్ కావాలి. ఒకవైపు ఎవరికి అవసరం వాళ్ళు వస్తారండి ఆ ప్లాట్ఫామ్కి, మరోవైపు ఎవరు దాతలు ఉన్నారు వాళ్ళు ముందుకు వస్తారండి. అది అనుకోండి, నేను చెప్తాను నాకు ఒక 50 లక్షలు అవసరం, అది నిజంగా అవసరమా లేదా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము వెరిఫై చేసి చెప్తాము. ఇది నిజంగా అతనికి జెన్యున్గా అవసరము, ఆయన సాధ్యంత వరకు చేస్తారండి. ఈ ట్రస్ట్ కూడా చాలా మంది అంటే ఇటువంటి సిస్టమ్ మన భారతదేశంలో ఎక్కడ లేదు, నేను అనుకుంటా మన ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. చాలా మంది మాకు తెలుసు వైజాగ్లో మానవత్వ దృక్పథంతో సహాయం చేయడానికి ముందుకు వస్తారండి. కానీ వాళ్లకు ఎప్పుడైనా భయం, మా డబ్బు. కానీ ఇది కూడా చాలదు, ఎందుకంటే మన ప్రపంచంలో చూస్తే ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారండి. అందులో చాలా మందికి చాలా టాలెంట్ ఉంది. స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ అనుకోండి, ఒక వ్యక్తి అబ్బాయి లేదు, సో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాలి తెలియదు. ఆటో డ్రైవర్ కానీ అబ్బాయి కష్టపడి చదివి ఆ సీట్ సాధించాడండి. అటువంటి వ్యక్తులకు వైజాగ్ ఒక రోల్ మోడల్గా నిలుచుకోవాలంటే అటువంటి ఒక ప్లాట్ఫామ్ ఖచ్చితంగా అవసరం. సో మీరు ముందుకు వస్తే, లేకపోతే మన వైజాగ్లో చాలామంది ఎన్జిఓస్ క్లబ్స్ ఆర్గనైజేషన్స్ ఉన్నారండి, వాళ్ళు ముందుకు వచ్చి మా దగ్గరికి వస్తే మనం కలిసి ఇది ఏర్పాటు చేద్దాం. దానివల్ల చాలామంది పేదవాళ్ళు బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా ఆకాశమే మన హద్దు. మనం ఈసారి 40 మెడల్ సాధించాము, నెక్స్ట్ టైం 100 మెడల్ సాధించాలి. అందులో వైజాగ్ సిటీ నుండి మన క్రీడాకారులు మ్యాక్సిమం మెడల్స్ సాధించాలి. ఆ లక్ష్యంతో ఇప్పటి నుండి మనం పనిచేయాలి. ఆ పరిస్థితి తీసుకురావాలంటే, ఆ అచీవ్మెంట్ మనం సాధించాలంటే, ఆ లక్ష్యం సాధించాలంటే పగలు రాత్రి కృషి చేయాలి. దాతలు ముందుకు రావాలి. వాళ్లకు కావాల్సిన ఫుడ్, పరికరాలు, ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనడానికి ఏర్పాట్లు అన్ని మనం చేయాలి. అలా చేస్తేనే ఇది సాధ్యం. సో ఆ విధంగా పకడ్బందీగా ప్రణాళిక తయారు చేసుకుని మనం ముందుకు వెళ్తే వైజాగ్ క్రీడాకారులకు మ్యాక్సిమం పథకాలు వస్తాయని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. రండి మనం కలిసి ఈ లక్ష్యం సాధిద్దాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ, అండ్ ఈ ట్రస్ట్కి నా తరపున అన్ని విధాలు సహాయం చేస్తామని హామీ ఇస్తూ, మరొకసారి నా ఫోన్ నంబర్ 7995095799 మీ దగ్గర లేకపోతే రాసుకోండి. ఇబ్బంది పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే మీరు నాకు కాల్ చేస్తారని ఆశిస్తూ, నేను కూడా మీకు ఎప్పుడైనా అండగా ఉంటానని, హెల్ప్ చేస్తానని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మలేషియా వెళ్ళాలా, సింగపూర్ వెళ్ళాలా, ఎంత దూరం వెళ్ళాలంటే వాళ్ళకి
నాకు చాలా బాధగా ఉండేదండి. ఏం చేస్తామంటే ప్రసాద్ గారు కానీ ప్రసాద్ ఇలాగే అంటే మనం ఎంతమంది డబ్బులు అడుగుతాం బాగుంటుందని మనం కష్టమైన మనం బాగుంది చెప్పేసి ఈ సపోర్ట్ చేయడం నలుగురు ఆలోచన తెలుసు మంచి హెల్ప్ చేస్తాను. ఈ రోజు కూడా ఆ ట్రస్ట్ మరి ఆయన 6 ట్రస్టీ అయిపోయి రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను త్వరలో. ఆ ఫస్ట్ కౌన్సిల్ మీ చెప్పండి నేను మీ ఆఫీస్ నుంచి గవర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం ఒక్క సిపి గారు పోలీస్ కమిషన్ చేశారంటే మన అందరూ కూడా టెలెంట్స్ చూడండి. వాళ్ళందరికీ కూడా నా ఉద్దేశం అంటే కనీసం ₹1,00,00,000 నిధులు పెట్టిస్తే ఆ పంట వల్ల మనం అది బయటకు పంపించడం బాగుంటుంది. మొన్న శ్రీలంక వెళ్ళడానికి వాళ్ళకి డబ్బులు లేదు అండి. మా వరప్రసాద్ గారు నాకు చెప్పలేదు. చాలా బాధపడుతుంది బాబు. కొంతమంది ఎలా ఉంది మనకి ఇంచుమించు 10-15 గోల్డ్ మెడల్ ఇప్పుడు కొన్ని 100 మెడల్స్ వచ్చారు. కానీ వాళ్ళు ఎలా రాకపోవడం నేను చాలా అంటే మనసు చాలా కష్టంగా ఉంది, బాధగా ఉంది. కానీ నేను దూరంలో పంపించలేకపోతే లేకపోతే నా నిధిని చెప్పి చూశాను. ఇటువంటి సంఘటన లేకుండా మీకు తెలుసు కాదు, నేను హెల్ప్ చేస్తాను. కానీ నా ప్లేయర్స్ నాకు కావాలి, వైజాగ్ పేరు కావాలా, అందరి పేరు కావాలా, మన మట్టి మనకి టాలెంట్ ఉంది. అని ఎలా బయట తీసుకురావాలా మీకు అతను కొంచెం మాకు హెల్ప్ చేస్తుంది. నాకు సలహా ఇచ్చారా, ఆ సలహా నేను బాగా ఎంతమంది చెప్పారు కదా ట్రస్ట్ అయిపోయింది. నేను చెత్త పెట్టిన తర్వాత ఆ సలహాకి ఫాలో అవుతున్నా ఉద్దేశంతో ఇప్పుడు ఎంతవరకు వచ్చాను. నేను ఇదంతా మా బ్రేక్బోన్ ఉంటే చాలా సార్ అది కోరుతున్నాను. Srimati Leela Beg in 2nd July 1965, he was blessed 3 sons, Charanjit Aman Beg, Chaman Beg and Aman Beg. All are well settled in their respective lives. Kamal Beg has been a record integrity, vision of compassion and a dynamic entrepreneur and the driving force behind ACN Infotech. ACN means its sons, 3 names, starting word. Aman Beg, Chaman Beg and Naman Beg. ACN Infotech has started in the Visakhapatnam Infotech company and technology of enterprises. Beyond professional licenses, Kamal Beg garu heartfelt dedicated to social welfare is reflected in his active participation in numerous service organizations. He was role model of our activities. He was sponsored so many athletes to participate national and international athletics and the championship. Kamal Beg garu active participated in numerous service organizations and his roles includes Chief Patron of Federal Athletic Association of Visakhapatnam District, PRO of Walker International 2024, Secretary of Rotary Club, Rajan 9192, Chairman of Mahavir International Visakhapatnam. ఇలాంటి అసోసియేషన్ చాలా ఉన్నాయండి. ఒక 100 అసోసియేషన్కి ఆయన పొజిషన్లో వర్క్ చేస్తున్నారు. అలాగే సార్కి డాక్టరేట్ అవార్డు 13/5/2025 వచ్చిందండి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. అలాగే సాగర్కి మోర్ దాన్ 300 అవార్డ్స్ వచ్చాయండి. అందులో కొన్ని అవార్డ్స్ చూస్తున్నాం. ఉగాది పురస్కార్ అవార్డ్స్ ఫ్రమ్ అమృతవర్షిణి సంగీత్ కళాశాల 2001, విశాఖ సమాచార్ 2022, రోటరీ క్లబ్ 2023, ప్రతిభ శ్రీ విద్యా ఆర్థికేతం పిఠాపురం 30th March 2025 అండ్ నేపాల్గంజ్ KL Ratna Award 2025, Best PR Award 2022, Endowment Donor Award 2021, Water Navaratna 2021, Excellent Service for COVID-19 2021, Kuber Donor Award 2022, Financial Support for District 101, Best District Assistant Governor 2007-8, Mother Teresa Excellence 2008, International President Special Recognition 2022, Conferred Title Nanaka Navaratna 2022, Lifetime Achievement 2023-25, Work Talent International Award and 2025. ఈ ఇంత అలాంటి వ్యక్తిని మనం సన్మానించుకున్న నిజంగా మన గౌరవం మనం కంటిన్యూ. ఆయనకి ఇప్పుడు మన అక్షరం తరఫున ఈ రోజు ఇక్కడ డాక్టరేట్ ఆయన ఇచ్చే సర్టిఫికేట్ తో కూడా మనం సన్మానం చేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ కమిషనర్ గారు టు ప్రెజెంట్ సైటేషన్ అవార్డ్ అండ్ డాక్టరేట్ సర్టిఫికేట్. అవును సార్.
to manage this with energy, but we are ఆ ట్రస్ట్ లో వస్తున్నామండి. డెఫినెట్ గా వాట్ ఎవర్ సపోర్ట్ చేయాలని అన్ని చేస్తాము. అథ్లెటిక్స్ కి ఫైనాన్షియల్ ఏది ఉన్నా మేము అసోసియేషన్ తరఫు నుంచి చేస్తాము. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్. అండ్ హౌ ఈస్ అంత డీప్లీ ఎంత ఇన్వాల్వ్ అవుతారు కమిషనర్ గారు. నిజంగా మీరు బ్లెస్డ్ అండి. విశాఖపట్నం ప్రజలు బ్లెస్సింగ్ ఉన్నాం ఇటువంటి కమిషనర్ గారు మనకు దొరకడం. ఆ రోజు కార్యక్రమంలో ప్రతి వాళ్ళని తన చేతితో సన్మానం చేశారు. అంటే సైనికులు రిటైర్ అయిపోయిన వాళ్ళు కార్గిల్ విజయోత్సవం జరిగిందనమాట. మన నగర కమిషనర్ ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళి మనందరికి కూడా ఆయన ఆశీస్సులు మీకు అందించాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మన ముఖ్య అతిథి గారిని, కమిషనర్ గారిని మాట్లాడిన తర్వాత సుభాష్ గారు మాట్లాడతారట. తర్వాత సార్ని సన్మానం అయిపోయిన తర్వాత వీలైన తొందరగా సార్ని పంపిద్దాం. మిగతా మనలాగే మిగతా వెయిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుభాష్ గారు మాట్లాడండి. థ్యాంక్ యూ. తరపున హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా కమల్ బైడ్ గారి గురించి మీకు తెలుసు. ఆయన ఒక గొప్ప మానవతావాది. ఆ మానవతావాది ఈవేళ ఒక ట్రస్ట్ పెడదాం, ఎథ్లెట్స్ ఇంకా ముందుకు తెద్దాం, వైజాగ్ కీర్తి ప్రతిష్టల్ని ముందుకు తీసుకెళ్దామని ఒక సిపి గారి ఎదుట ఆయన ఒక మాట ఇచ్చి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేయడం కూడా ఆయన చేతుల మీదుగా జరగాలని కోరడం నిజంగా అది అథ్లెటిక్స్ తాలూక గర్వకారణం. ఆయన చేసే ప్రతి పనిలో కూడా మా వాకర్స్ ఇంటర్నేషనల్ ఖచ్చితంగా ఆయనతో పాటే మేము నడుస్తామనేసి తెలియజేస్తూ మరొకసారి అథ్లెట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారం. ఈ రోజు అతిథి గెలిచిన వారికి నా శుభాకాంక్షలు. ఈ రోజు స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ వెళ్ళిన వారికి, గెలుపొందిన వారికి మరియు మెడల్ గెలిచిన వారికి ఇంకా మెడల్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మన అథ్లెటిక్స్ వైజాగ్ లో ఎప్పటికీ డబ్బులు లేదు.